రాజకీయాల వరకు తీసుకుంటే మీరు ఈసారి అంటే 2019 అనంతపురం వైపు చూస్తున్నారు. అనంతపురం నుంచి అటు ఎమ్మెల్యే కానీ అటు ఎంపీగా కానీ పోటీ చేయడానికి మీరు ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారు అంటారు. అంటే అనంతపురాన్ని ఎందుకు చూడాల్సి వస్తుందంటారు? మరి ఎక్కడికి పోమంటారు? కర్నూలు పోతే తంతారు, శ్రీకాకుళం పోతే తంతారు. ఏదో ఊర్లో ఎందుకు పోతామండి? మన ఊర్లో మనం ఉంటాం కానీ, మన ఇంట్లో మనం ఉండాలనుకుంటాం కానీ, మీరు పక్కింట్లో బాగుంది అక్కడ పోయి ఉంటాం అనుకుంటారా? అట్లా కాదండి, మన ఊర్లో మనం ఉండాలంతే. మీ ఊరు అంటే తాడిపత్రి కదా, తాడిపత్రిలో మీ చిన్నాన్నగారికి సెలవు ఇప్పించి మీరు రాజకీయ వారసత్వం తీసుకొచ్చి ఏంటండి మీరు చెప్పేది? మా నాన్నగారు ఎంపీ కాదు అనంతపూర్కి, అట్లా ఎందుకు అనుకోకూడదు? నేను వస్తున్నాను లేదా అది వేరే విషయం, ఎందుకు అనుకోకూడదు? మీరు వాళ్ళే ఉన్నారండి, మీరు ఏదో మమ్మల్ని తాడిపత్రికి పరిమితం చేసేట్టున్నారు. ఆయన జిల్లా నాయకుడు. అనంతపురంలో ఇతరత్ర నాయకులు ప్రస్తుతం ప్రభాకర్ చౌదరి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు, ఆయన ముందుకు పోతున్నారు. అంటే ఆయన ఉండంగానే కూడా మీరు రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అంటే మీరు తాడిపత్రిలో అంటే మీ బాబాయ్ గారికి సెలవు ఇప్పించి మీరెందుకు రాజకీయ వారసత్వం తీసుకోకూడదు అక్కడి నుంచి? ఆయన బాగా పనిచేయటం లేదా? ఈ రాష్ట్రంలో నాకు తెలిసి నంబర్ 1 ఎమ్మెల్యే ఆయనే అంటారు. మరి తాడిపత్రి ఈ దేశంలోనే ఒక మోడల్ టౌన్, అంత స్వచ్ఛ భారత్ అంత బాగుండే టౌన్ ఇంకెక్కడా లేదని నా అభిప్రాయం. దేశం అంతా కూడా కూడా కూస్తుంది. అటువంటి ఆయన నువ్వు ఎమ్మెల్యే ఉండొద్దు అనడం ఏంటండి? అది కాదు. అంటే మీరు ఆ కుటుంబం నుంచి వచ్చినా మీరు కూడా అదే అభివృద్ధి చేస్తారు తాడిపత్రిని. అంటే మీరు అక్కడ కాకుండా అనంతపురాన్ని ఎంచుకోవడానికి గల కారణాలు ఏమంటారు? అది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అండి. ఇంకా ఇప్పుడు మా తండ్రి గారు ఏదైతే ఉన్నారో 7 కాన్స్టిట్యూన్సీకి మీరు ఆ విధంగా చూసుకున్న జిల్లా అంతా ఆయనకు కావాల్సిన వాళ్ళు మీకు తెలిసి పోయిన ఎలక్షన్స్ ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక 2 కాన్స్టిట్యున్సీ ఇచ్చిపెట్టి జిల్లా అంతా హిందూపూర్ అండ్ అనంతపూర్ తిరిగినాడు ఆయన. ప్రతి కాన్స్టిట్యున్సీ తిరిగాడు, ఒక 2 కాన్స్టిట్యున్సీలు ఇచ్చిపెట్టి తప్ప. అటువంటి ఆయన్ని మీరు అట్లా చూస్తుంటే కూడా సరే అనంతపూర్ ఎంపీ దానికి లిమిట్ చేస్తుందండి. 7 కాన్స్టిట్యున్సీ ఆయనకి మీరే చెప్తున్నారు తోడుగా ఉన్నారు, ఆయనకి ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తుంటారు. మరి నేను చూసుకోవద్దా? అక్కడ యూత్ లేరా? యూత్కి ఏదైనా ఉంటే చెప్పొద్దా? సో ఆ విధంగా చూసుకున్నా కూడా నేను అనంతపూర్లో ఉంటే అన్ని చోట్లకి వెళ్ళొచ్చు. కానీ ఇది అసలు అర్థం లేని ప్రశ్న. మీరు అనంతపూర్ ఎందుకు తప్పేముందండి? హెడ్ క్వార్టర్స్లో ఉండాలి. హెడ్ క్వార్టర్స్లో ఉంటే అందరికీ చేరువుగా ఉంటాము. మా నాన్నగారు ఆల్రెడీ ఎంపీ, ఎలక్షన్లప్పుడు తిరిగాము, అన్ని ఊళ్ళు తిరిగాము. నేను ఉన్నాను, నేను చేస్తాను వీలంత అని చెప్పి దీని తర్వాత నాకు తెలియదు నేను మా తాడిపత్రిలోనే ఉంటాను. ఇప్పుడు మా తాడిపత్రి మా ఊరు కావచ్చు, కానీ దివాకర్ రెడ్డి గారిని మీరు అనుకున్నట్టు ఆయన అడుగుజాడలు నడచాలంటే జిల్లా అంతా కూడా మాదే. ఇప్పటికీ అనంతపురంలో టీడీపీకి సంబంధించి ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి ఉన్నా ఇంతగా కొంతమంది కూడా బరిలో ఉన్నారు వచ్చే ఎలక్షన్లో టికెట్ అంటే వాళ్ళందరినీ కాదని మీరు నేనేమన్నా చెప్పానండి? ఎక్కడన్నా ఎంపీ నిలబడుతున్నాను, ఎమ్మెల్యే నిలబడుతున్నాను అని ప్రజలకి చేరుగా దగ్గరలో ఉండాలా? టౌన్ ఎంచుకున్నాము, అదైతే సెంటరు, అదైతే 10 మందికి చెప్పగలుగుతాము, ఎక్కువ మందికి చేరగలుగుతాము. అందుకే అనంతపురంలో ఉన్నాము. అనంతపురం నుంచి పోటీ చేయాలనే ఒక ఉద్దేశంతోనే మీరు అనంతపురంకి ఎప్పుడు వచ్చినా అనంతపురం కాన్స్టిట్యూన్సీలో ఎక్కువగా మైనార్టీలు ఎక్కువగా ఉంటారు. అంటే మైనార్టీ నేతల్ని పిలిపించుకోవడము, మాట్లాడడము, వాళ్ళ సాధక బాధలు వినడము ఏదో ఉంటే ఇప్పటి నుంచినే మొత్తం కార్యాచరణ అంతా కూడా రూపొందించుకుంటున్నారు అనేది ఒక ఇది ఉందంటారండి. మీరు ఏదైతే చెప్పారో మైనారిటీస్ కరెక్ట్. వాళ్ళ మీద ప్రత్యేక దృష్టిని ఎందుకు చూపిస్తున్నానంటే మైనారిటీస్ ఏదైతే మన ముస్లిం సోదరులు ఉన్నారో వాళ్ళకున్న కొన్ని కష్టాలు వేరే వాళ్ళకు ఉండవండి. అది చాలా దురదృష్టం ఇన్ని సంవత్సరాలైనా. ఎందుకంటే ఎక్కువ పెద్ద చదువుకోరు, మెకానిక్ ఏదో పనులు చేస్తుంటారు. సో వాళ్ళకి కొంచెం మనలాంటి వాళ్ళు ఇంకొంచెం తోడైతే యూత్కి ఎస్పెషల్లీ ఇంకా బాగుంటుందండి. సో నేను ఎప్పుడు కూడా మైనారిటీస్ మీరు చూస్తే తాడిపత్రిలో కూడా మా కుటుంబం ప్రత్యేకంగా మైనారిటీస్తో ఎక్కువ ఉంటారు, సాయిబులతో ఎక్కువ వాళ్ళకి అనుబంధం అని చాలా పేరు ఉంటుంది. అదేవిధంగా అనంతపూర్లో కూడా నాకు ఎప్పుడు కూడా మైనారిటీస్ని, ఎందుకంటే వాళ్ళు ఒక కలిసిమెలిసి ఉంటారు, వాళ్ళు ఒక బ్లాక్గా ఉంటారు. వాళ్ళు మనం దగ్గర తెచ్చుకోవాలి, వాళ్ళకి సహాయపడాలి. వాళ్ళకి ఆడవాళ్ళకి కూడా మీకు తెలుసు కొన్ని అడ్డంకులు ఉంటాయి వాళ్ళందరిలాగా. సో కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. మనలాంటి వాళ్ళు కొంచెం తోడై వాళ్ళని కొంచెం పైకి తీసుకురావాలని నా అభిప్రాయం. ఎప్పుడు కూడా నేను మైనారిటీస్తోనే ఉంటాను. అది ఈరోజు రాసి పెట్టుకోండి. ఎప్పుడు వాళ్ళకి ప్రత్యేకంగా నా మనసులో వాళ్ళకి స్పేస్ ఉంటుందండి. ఇటు క్రీడలతో యువతను ఆకట్టుకోవచ్చు, ప్లస్ యువతను కూడా ముందుకు తీసుకెళ్ళవచ్చు అనేది అందరికీ తెలిసిన సత్యమే. అది అయితే మీరు ఆ దిశగా మీరు అనుకున్న స్థాయిలో ఎందుకు అడుగులు వేయలేకపోతున్నారు అనంతపురం జిల్లాలో అయితేనేమి ఇతర ప్రాంతాల్లో? క్రీడల ద్వారానా? ఎందుకంటే ఈ ఒలింపిక్ అసోసియేషన్ ఎలక్షన్ ఏదైతే జరిగిందో వివాదంలో పడింది. 2 వర్గాలు ఉన్నాయి. మాది ఎలక్షన్ చాలా చక్కగా అంతా లైవ్ ప్రెస్ సమక్షంలో జరిగింది.